రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా వారి ఆశయాలు మాత్రం దేశంలో సమానత్వం కావాలి, కావాలి, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమేదైతే ఎలక్షన్ మేనిఫెస్టో 6 గ్యారెంటీస్ చెప్పినామో చాలా వరకు అమలు చేయడం ఈ ఎన్నికల కోడ్ రావడంలో చేయలేకపోయినా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన ప్రకారం మా ప్రభుత్వంలో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలి, వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని ఆలోచన అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు పదే సభలో కానీ వారి ఆలోచన ప్రకారమే వారి ఆలోచన విధానం సోషల్ జస్టిస్ తప్పనిసరి కావాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగంలో రచించిన ప్రకారం దళితులకు కానీ అదేవిధంగా ఎస్సీలకు కానీ రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పిస్తున్నారు. విద్యలో ఉద్యోగాలతో పాటు ఇప్పుడు పార్లమెంట్లో కానీ అదేవిధంగా అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థలు ఒకసారి మనకు చేస్తున్నాను. అదేవిధంగా రేపు మా ప్రభుత్వంలో తప్పనిసరిగా పేదలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీస్తో పాటు ఇంకా వారికి ఏమేమి